యాక్చువల్గా 11ంటికి మార్చాం కదా, కానీ అది తీసేస్తాం, 8ంటికే పెడతాం. ఎందుకంటే 11ంటికి పెడితే మన మెయిన్ వ్యూవర్స్ అందరూ చోట్ల. సో SRH ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 6K లైక్స్ రావాలి. మిగతా లైక్స్తో నాకు సంబంధం లేదు. 6K లైక్స్ SRH ఫ్యాన్స్ 6K లైక్స్ కొట్టండి. కామెంట్స్ లో 2K కామెంట్స్ అట్లీస్ట్ SRH ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మన పవర్ చూపించాలి. లీస్ట్ లోనే ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఐ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మన ఈజీగా ఒక 3K కామెంట్స్ మాయే వచ్చేస్తాయి ముంబై ఇండియన్స్. మనకి శత్రువులు, బద్ద శత్రువులు. ఎందుకంటే వాళ్ళని తీసుకున్నప్పుడు ఓడగొడతారు, అది కూడా ఎట్ట ఓడగొడతారు, గెలిచే మ్యాచ్ని ఓడగొడతారు. వాళ్ళు రివర్స్లో ఉన్నప్పుడు ఓడిపోయే మ్యాచ్ని గెలుస్తారు. ఒంటి చేత్తో 3 డిప్స్ తీయాలి. చిన్నప్పుడు బ్రూస్ లీ లాగా ఫింగర్ తో తీసేవాళ్ళం. నేను అదే ఫింగర్ తో తీసా బ్రూస్ లీ లాగా. యాక్సెప్ట్ చేయి. బా ఏం చేస్తున్నా? మిచిల్ స్టార్కి కొంచెం ఇది చేస్తున్నాం. ఎందుకేందిరా 2 ఓవర్లు వరుసగా 12 బాళ్ళు ఆల్మోస్ట్ యార్కర్ అసలు అబ్బా ఏం బౌలింగ్ వేసాడా. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కాదులే కానీ సరే అనుకుంటే తీసేది ధ్రువ్ జరల్ టుడే తీయకుండా సింగిల్ తీసినప్పుడే అర్థమైంది ఆడ అయిపోయింది మ్యాచ్. అన్ని బాల్ అసలు నెంబర్ 1 మ్యాచ్ 2022 తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ సూపర్ ఓవర్ పడింది. నిజంగా ఏ ముహూర్తంలో ఈ గులాబ్ జాములు ఛాలెంజ్ పెట్టుకున్నాము, కానీ ఈరోజు మాత్రం గులాబ్ జాములు గలగలలాడిని. కానీ విషయం ఏంటంటే ఈజీగా ఢిల్లీ గెలిచే మ్యాచ్, అంటే సూపర్ ఓవర్ రాకుండానే ఢిల్లీ గెలిచిపోయే మ్యాచ్. విషయం ఏమైందంటే ఈజీ గెలిచే మ్యాచ్ చెప్తా నేను. నితీష్ రాణా అది స్టబ్స్ క్యాచ్ మిస్ అయిపోయి 6 పడిపోయింది. సరే అది వదిలేసి తర్వాత నితీష్ రాణాది LBW అయితే వీళ్ళు రివ్యూ తీసుకుంటే క్లియర్ కట్ అవుట్. అది మళ్ళీ ఇంకో దరిద్రం ఏంది, ధ్రువ్ జురేల్ అవుట్ ఇస్తే మనోడు తీసుకుందాం వద్దా అన్న డైలమాలో ఉండి తీసుకున్నాడు, అది నాట్అవుట్ అయింది. సో లక్ బాగా RRకి ఫేవర్గా వచ్చినా కానీ స్టార్క్ బుల్లెట్స్తో మ్యాచ్ని సేవ్ చేశాడు. సూపర్ ఓవర్ లాగా లాక్కొచ్చాడు. అది కూడా 19th ఓవర్లో కూడా 6 అసలు ప్రిడిక్టబుల్ అనమాట. ఆల్రెడీ ఒకటి బ్యాక్ ఆఫ్ హ్యాండ్ స్లో బాల్ వేసాడు, మళ్ళీ నెక్స్ట్ బాల్ అదే వేసాడు. గొప్పగా అది 6 వెళ్ళకుండా ఉంటే మనకి ముందే అయిపోయింది. ఎనీవే మనం మ్యాచ్ గెలిచాం, చాలా హ్యాపీ. ఎట్లయినా కూడా మనం గెలిచాం, చాలా హ్యాపీ. అది నేనైతే ఢిల్లీ మీద నమ్మకం పెట్టుకున్నాను. ఢిల్లీ గెలిచింది. ఎవరెవరైతే ఢిల్లీకి సపోర్ట్ చేశారో నిన్న పొద్దున్న లైవ్లో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను మర్చిపోలేదు, వాడితో ఛాలెంజ్ చేపిస్తాను. ఫస్ట్ కప్పు, నెక్స్ట్ గులాబ్ జామును నీట్గా. విషయం ఏంటంటే ఫస్ట్ మనం గెలిచాం కాబట్టి నోరు తీపి చేసుకోవాలా. నేను ఇస్తాను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను దీంట్లో వేసుకుంటాను, నేను వేసుకుంటా కదా. అసలు నువ్వు నేను ఇచ్చింది నువ్వు తినాలి అంతే. ఒకటి అంటే సూపర్ ఓవర్ కూడా గెలిచాం కాబట్టి ఇంకోటి అంట. అంత కకృతుడు అంటే గాయస్, అంత కకృతుడు. కకృతి ఏమీ లేదు, ఉన్న వాస్తవం. తిండిపోతున్న ఆడ చూడలేదు నేను. ఇంకా అవ్వలేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నా. ఏం చేస్తా కమ్మ తింటా నేను, ఏమైనా తింటా నేను. జస్ట్ మిస్ అయ్యా, కంట్లో గుచ్చుకునేది అయ్యా. ఇప్పుడు కంట్లో గుచ్చుకుంటుందని చెప్పి కత్తి తీసుకుని వెళ్ళి పెట్టి దాంట్లో చాలా డేంజర్ అయ్యో. డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ గైస్. ఆరెంజ్ రేపు మనది ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్ కదా, అందుకని 2 ఆరెంజ్లు తెచ్చాలే. అంటే నీకోసం ఇది పడకుండా వేస్తున్నాను. ఇందారా బుగ్గల్లోకి మంచెట్టు వచ్చింది, భలే ఉండిది టేస్ట్. తీపి పులుపు. ఇప్పుడు తాగాలా లేకపోతే తినాలా డైరెక్ట్గా? మొహం మీద రుద్దుకోరా, తెల్లగవుతావు. అట్లా రుద్దుకొని తిను. పచ్చి చూస్తుంటే నాకు ఏదో లాగుంది. ఆరోగ్యాన్ని మంచిదే. టేస్ట్ ఎట్లా చెప్పు, ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు, ప్రపంచంలో ఎవరు ట్రై చేయలేదు. సో టేస్ట్ ఎలా ఉందో శ్రోతలకు చెప్పు. ఫస్ట్ ఈ టేస్ట్ ఉంది సావా, ఇదే వెళ్ళిపోయింది, తాగేసేసాను. తర్వాత మామూలు గులాబ్ జామ్ ఎట్లా ఉంటుంది, గులాబ్ జామ్ అట్లా ఉంది. పెద్ద డిఫికల్ట్ గేమ్ లేదు, నార్మల్. ఇది ఎట్లా ఉంది టేస్ట్, ఎట్లా ఉంది టేస్ట్? ఫస్ట్ ఇది దీని టేస్ట్ నేనే చెప్పింది, తెలుగులోనే చెప్పా. ఫస్ట్ కాయ టేస్ట్ ఏదైతే ఉందో అది వచ్చింది. జ్యూస్ తాగిన తర్వాత నోట్లోకి అది వెళ్ళింది. అది తీగ ఉంది కాబట్టి మామూలుగా ఉంది, కాకపోతే మరీ తీగ లేకుండా లైట్ తీపి ఉంది అంతే.
మొత్తానికి అయితే బాగానే ఉంది. మామూలుగానే ఉంది, పెద్ద కష్టం లేదు. కాకపోతే మొన్న పెరుగుదే చండాలంగా ఉంది, కానీ అసలు పెరుగుదే. సరే పెరుగుది ఇంకో ప్లాన్ చేద్దాం. నువ్వు చేయి ప్లాన్ చేద్దాం, ఏమైంది? సరే ప్రతిరోజు గులాబ్ జాములు అయితే అయింది, ప్రతిరోజు గులాబ్ జాములు. సరే ఓ పని చేయండి, మీరేం చేస్తారంటే రోజు గులాబ్ జాములు. రేపు SRH ముంబై మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఏం ఛాలెంజ్ చేయాలనేది కింద చేయండి. కొంతమంది ఎండలో చెప్పులు లేకుండా నుంచోవాలి అలాంటి ఇస్తున్నారు. దాని ప్రాబ్లం ఏంటంటే నైట్ రికార్డ్ చేసి పొద్దున పెడతాం కదా, సో అది చేయడానికి అవకాశం ఉండదు. సో అట్లాంటివి కాకుండా ఈ లోపల చేసి చేయగలిగాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్స్ తీరా. ఇప్పుడు రేపు ఓడిపోతే నువ్వు 5 డిప్స్ తీయాలరా, పెద్ద విషయం నువ్వు తీయలేవు, అది విషయం కాదు. మంచి క్రియేటివ్ గా అడుగుదాం. ఒంటి చేత్తో 3 డిప్స్ తీయాలి, ఒంటి చేత్తో 3 డిప్స్ తీయాలి. చిన్నప్పుడు బ్రూస్ లీ లాగా ఫింగర్ తో తీసేవాళ్ళం. నేను అదే ఫింగర్ తో తీసా బ్రూస్ లీ లాగా. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి, అప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడు. అప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. నేను చెప్పేది అంటావా? చెప్పు ఇది పెట్టు, పక్కన పెట్టు. వాళ్ళు అడుగు సరే గాయస్ అడగని దుంపదేగా, కానీ అడుగయ్యా ప్రతిది అడుగు ఉంచు. మీరు కామెంట్ చేయండి, దాంట్లో చేయగలిగిన ఏమన్నా ఉంటే అవి పిక్ చేసుకుంటాం. లేదంటే నువ్వు చెప్పింది తింటాలు ఇది వెళ్తాలు కూడా మంచిగా ఉంటాయిరా. నీకేందంటే రీసెంట్ మోషన్స్ వచ్చినాయి కాబట్టి అది కొంచెం భయపడుతున్నాడు. ఎనీవే మీరైతే కామెంట్ చేయండి, మంచి చేయగలిగే విధంగా ఉండి చెప్పండి. కొంతమంది ఏంటంటే అసలు మనుషులు చేయలేని చదువుతున్నారు, అలాంటివి కాకుండా మనుషులు చేయగలిగినవి మనకి ఈ నైట్ లోపల చేయగలిగినవి ఉంటే పెట్టండి. మళ్ళీ ఎండలో డ్యాన్స్ వేయటాలు అలాంటివి కాకుండా. సో అది కావాలంటే భరతనాట్యం డ్యాన్సులు అలాంటివి కూడా ఎవరు పెట్టుకోవచ్చు. మీకు అంటే మీకు ఓవర్గా చెప్తాను. స్కోర్ ఎంత చెప్పొచ్చు? స్కోర్ ఎంత? 30-34. అది 34. 30 వచ్చిందని. ఇది 30 వచ్చింది. 30 వచ్చిందా? 30లోకి అడుగు పెట్టాంగా. 30 years 30 years ఇండస్ట్రీ మాది. సరే మొత్తం స్కోర్లు అయితే ఇటు చూసి కామెంట్లో పెట్టలేదు. 15 గెలిచావు, నేను 17 గెలిచాను. టోటల్ 32 మ్యాచెస్. పెద్ద ప్రాబ్లం 33rd మ్యాచ్ నెక్కి వెళ్తుందిలే. కానీ ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడు. విషయం అక్కడ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం వికెట్లు పడ్డాయి కానీ బాగానే ఆడి, మిడిల్ ఓవర్స్లో మా వాళ్ళు కొంచెం జంకారు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాం? ఢిల్లీ గురించి. మిడిల్ ఓవర్స్ లో కొంచెం జంకారు. ఈ మ్యాచ్ గురించి కొంచెం చెప్పాలి కదా. చెప్పు. మిడిల్ ఓవర్స్ ఈ డెత్ ఓవర్స్ లో మాత్రం మంచిగా స్కోర్ కొట్టారు. మొత్తానికి అయితే 180+ వచ్చింది. విషయం ఏంటంటే ఢిల్లీ 180+ స్కోర్ కొట్టినప్పుడు 100% డిఫెండింగ్ ఉందంట. అవును, 100% డిఫెండింగ్ ఉంది. అది బ్రేక్ చేస్తారని చెప్పాను. నేను జస్ట్ అది బ్రేక్ చేస్తాను. టర్నింగ్ పాయింట్ మాత్రం సంజు శాంసన్ రిటైర్డ్ హెట్ అవటం. ఎందుకంటే మంచి టచ్ లో ఉన్నాడు, 6లు బాగా కొడుతున్నాడు, 4లు బాగా కొడుతున్నాడు, మంచి టచ్ లో ఉన్నాడు. పట్టేయటం వల్ల రిటైర్డ్ హెట్టాడు. ఆ నుంచి మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే రియాన్ పరాగ్ వచ్చి కొంచెం స్పిన్ కి స్ట్రగుల్ అయ్యాడు అక్షర్ పటేల్ బౌలింగ్ లో. కానీ అయినా కూడా నితీష్ రాణా వచ్చి బాగా ఆడాడు. తర్వాత యశస్వి జైస్వాల్ కూడా బాగానే కొడుతున్నారు, రన్స్ బాగానే కొట్టారు. లాస్ట్ లో మిచెల్ స్టార్క్ గన్స్ వల్ల ఓడిపోయారని చెప్పాలి ఆడారు. ఎందుకంటే ఎంత నీట్గా వేసాడో. సూపర్ ఓవర్లో అయినా తడబడ్డాడు కానీ ఆ ఓవర్లో మాత్రం సూపర్ ఓవర్లో ఇంకా హైలైట్ ఏందో పిరుదుల హెచ్మైర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, బాల్ మిస్ అయిపోయారు, వైడ్ బాల్కి. అది అక్కడ మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అక్కడ. మళ్ళీ అది కనుక పరిగెత్తకుండా ఉన్నట్టయితే పరాగ్ స్ట్రైక్ లో ఉండేది. ఆల్రెడీ ఒక 4 కొట్టాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది. బౌలర్ కొంచెం ఫంక్ అవుతాడు, దొరికిండేది బాల్ కొట్టిండేవాడు. అది చేయకుండా రన్అట్ చేపించేసేసి మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. అది పోయింది అనుకుంటే మళ్ళీ ఇటు జైస్వాల్ని కూడా రన్అట్ చేసేసి అసలు బాల్ మిగిలిటం అయింది. సూపర్ ఓవర్లో బాల్ మిగిల్చి 2 సార్లు అవుట్ అవటం అయింది. వచ్చా ఆడ పోయింది మ్యాచ్. అది ఆ సూపర్ ఓవర్లో అట్లా జరగటమే మ్యాచ్ పోయింది. సూపర్ ఓవర్లో కూడా 2 వికెట్లు పడిపోయింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు, మనోడు స్టబ్స్ 6 కొట్టేసాడు. సరదాగా అయిపోయింది, 4 బాల్కి కొట్టేసాం. సో మొత్తంగా అయితే ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ గెలిచేసింది, సూపర్ హ్యాపీ. రేపు కూడా ఫస్ట్ మ్యాచ్ ఓ మ్యాచ్ రేపు వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH. ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH. ఈ ముంబై ఇండియన్స్ అనేవాళ్ళు మనకు అజాత శత్రువులు. నాకు అజాత శత్రువు కాదు, మనకి శత్రువులు, బద్ధ శత్రువులు. ఎందుకంటే వాళ్ళని తీసుకున్నప్పుడు ఓడగొడతారు, అది కూడా ఎట్ట ఓడగొడతారు, గెలిచే మ్యాచ్ని ఓడగొడతారు. వాళ్ళు రివర్స్లో ఉన్నప్పుడు ఓడిపోయే మ్యాచ్ని గెలుస్తారు. అందుకే రేపు మ్యాచ్ మనకి చాలా ఇంపార్టెంట్, రివెంజ్ తీర్చుకునే మ్యాచ్. అది క్లియర్. అది కూడా దేవుడి స్క్రిప్ట్ చూడు, SRH తో తీసుకొచ్చాడు.
చంపల వాయి కొడతామండి రేపు అనుకుంటాం కానీ మళ్ళీ కొడతాం చెప్తున్నాడు కదా. SRH ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఎలిగే బుడగలాంటి వాళ్ళు సరే SRH ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన పవర్ చూపించండి. ఇదేంటంటే SRH కి ఫ్యాన్స్ ఉండరు బొక్క, వీళ్ళు ఆంధ్రాలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఫ్యాన్స్ ఉంటారని మాట అన్నాడు. ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే we have to prove him wrong. సో SRH ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 6K లైక్స్ రావాలి, మిగతా లైక్స్ తో నాకు సంబంధం లేదు. 6K లైక్స్ SRH ఫ్యాన్స్ 6K లైక్స్ కొట్టండి. కామెంట్స్ లో 2K కామెంట్స్ అట్లీస్ట్ SRH ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మన పవర్ చూపించాలి, లీస్ట్ లోనే ఉంటది. ముంబై ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఐ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ మన ఈజీగా ఒక 3K కామెంట్స్ మాయే వచ్చేస్తాయి ముంబై ఇండియన్స్. బ్లూ కలర్ లవ్ సింబల్స్ అన్ని కూడా పడతా ఉంటాయి. ఆబ్వియస్ కనపడకూడదు, ఆబ్వియస్ ఆరెంజ్ ఉండాలి, ఆరెంజ్ రంగే ఉండాలి. టైటిల్స్ 5 కొట్టున్నాం మనం. చెప్పు సబ్స్క్రైబ్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ పేరు క్రేజీ బ్రోస్ అనమాట. క్రేజీ వీడియోస్ చేస్తూ ఉంటాయి. ఈ IPL ఏంటంటే ప్రతిరోజు 8 వీడియో వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. అది చెప్పినప్పుడు ఎందుకు రావట్లేదు. రేపు యాక్చువల్గా 11 మార్చాం కదా, కానీ అది తీసేస్తాం, 8 పెడతాం. ఎందుకంటే 11 పెడితే మన మెయిన్ వ్యూవర్స్ అందరూ చోట్ల రీచ్ పోవట్లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే టిఫిన్ తినే టైంలో చూస్తారు వీడియో మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కానీ 11కి పెట్టేలోకి ఎవరు పనులు కాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అది మిస్ అవుతుంది కాబట్టి 8 పెట్టేస్తాం ఎట్టి పరిస్థితిలో. అది ఈ ఎడిటింగ్ తొక్క తీసి పడలే కానీ 8 పెట్టేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ పెడతాం, అప్పుడు మీరు చూసి రావచ్చు. అదే విషయం. సో రేపు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 5 times ఛాంపియన్స్ ముంబైలో ఇస్ గోయింగ్ టు విన్. అది అంటే ముంబై అంత ఫామ్ లో లేదు, సింపుల్ ప్రిడిక్షన్ అది. ముంబై అంత ఫామ్ లో లేదు, మేము 245 చేంజ్ చేసిన కాన్ఫిడెన్స్ లో. ఎవరికి ఉపయోగం? నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతున్నారు కదా, ఒక మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోతున్నారు. రేపు మ్యాచ్ గెలిచారు, ఇంకో 4 ఓడిపోతారు. ఆ 4 ఫస్ట్ స్టార్టింగ్ ముంబైతోనే స్టార్ట్ చేస్తారు, ముంబైతో ఓడిపోతారు. తెలిసిందే కదా. నోటుకు వచ్చినట్టు వాగటం, వాగుతారు రోడ్డు మీద. కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మా విన్ తో మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బరిలోకి కాన్ఫిడెంట్ లో గెలిచిన మీరు అంత కాన్ఫిడెన్స్ ఉంటే 245 చేజ్ చేసిన మేము ఎంత కాన్ఫిడెన్స్ లో ఉండాలి? అదృష్టం కలిసి వచ్చింది అనుకోవటం కొంచెం. ఒరే అదృష్టంలో అట్ట బౌలింగ్ అట్ట గెలుస్తారు కానీ 245 అదృష్టం. నో బాల్ పడి మీ వాడు క్యాచ్ అయ్యింది, అది నో బాల్ అవటం, క్యాచ్ పట్టింది నో బాల్ అవటం. చాలా మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు, ఉపయోగం ఏముంది? పడిపోతారు కదా మీరు. అవన్నీ చెప్పాక మరి నువ్వు కూడా అవన్నీ చెప్పాక, మరి అదే అంటున్నా నేను కూడా. అవన్నీ చెప్పాక గెలిచావా లేదా? అది నీది పెద్ద బోర్డులో గెలుపు అంటలా మాటలా, నీది పెద్ద బోర్డులో గెలుపు, మాది గొప్ప గెలుపు, మాది గొప్ప గెలుపు. మేము అంగుళంలో గెలిచినా ఎంతైనా గెలిచినా గెలిపే. కానీ గెలుపులో కొలమానం చూడాలంటే గెలిచిన విధానం అవసరం. గెలిచినోడికి 2 పాయింట్లు ఏంటి? కొలమానాలు గెలుస్తారు. హుస్సేన్ బోల్ట్ పేరు ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? హీ మేడ్ ఎ రికార్డ్, అదన్నీ ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ది యూనివర్స్ అండ్ రికార్డ్. అది నేను అంటుంది. గెలుపు ప్రతి చోట గెలుపు ఉండిద్ది, ఆ గెలుపులో తేడాలు ఉంటాయి. నీకు ఆడ గోల్డ్ మెడల్ గెలుపు బొచ్చు అని నేను అంటున్నా. ఏదైనా గోల్డ్ మెడల్ ఇచ్చేది అదే అంటున్నా. మా గెలుపుతో పోల్చుకుంటే నీ గెలుపు బొచ్చు అంటున్నా. అట్లా అది ఏం బిగుతావు? ఏం బిగుతావు? నీ జ్ఞానం అది. హెడ్ చూసుకుంటావా? మ్యాచ్లు హెడ్ చూద్దామా? చూడు, హెడ్ చూడు. 13-10 ఏమైంది? 13 గెలిచాం మేము. అండ్ ఈ వెన్యూలో ఎంఐ డామినేటెడ్ SRH 6-2. ఏమైంది? డామినేషన్ ఉంటుంది మాది. ఏమైంది? ఏం పర్లా. సిన్స్ 2022 దేర్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఈస్ 3-2 ఎంఐ ఫేవర్. అన్ని మాకే ఫేవర్ రా. అన్ని ఫేవర్ ఒప్పుకుంటాగా, కానీ అవన్నీ మారుస్తాం. గతిలో మార్పు డెలివరీ వస్తాయి. ఎన్ని ఉండవు, ఉల్టా పల్టా ఈ మా మ్యాచ్లకి. ఏంది ఉల్టా పల్టా? ఎంత మా మ్యాచ్లు కాదు. మీరేమైనా మా టీంలు అనుకున్నారా మీరు మ్యాచ్లు ఇచ్చేయడానికి? కాదు, ఉల్టా పల్టా జరిగిద్ది. విషయం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, ఏ ప్లేయర్ అయితే వాళ్ళ మెయిన్ టీంను వదిలేసి వేరే టీంకి వెళ్తున్నాడు, వాళ్ళ 2 టీంలకి పడినప్పుడు ఆ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు. అది చాలా సమయాల్లో సిరాజ్ను కానీ చాలా సమయాల్లో చూసుకున్నాం. సో నేనేమనుకుంటున్నానంటే, ఇషాన్ కిషన్ రేపు ముంబై ఇండియన్స్ మీద కొడతాడని నేను అనుకుంటున్నా. అవకాశం ఉంది, బట్ ముంబై ఇండియన్స్ మీద బాగా కొడతాడు అనుకుంటున్నాను నేను. అవకాశం అయితే ఉంది, కానీ
అవ్వదన బాగా అవ్వదన. ఎందుకంటే మొత్తం నెట్స్ లో బౌలింగ్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం తెలిసి ఎట్లా వికెట్ తీయాలి అనేది ఈజీ. ఇదిగో ఏం అవసరం లేదు క్రాంతి. ఇదిగో 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 ఈ లెంత్ బాల్ ఆడేసి ఇక్కడికి తీసుకొస్తే చాలు మీ ఓడికి. ఇదిగో ఇటు తీసుకొస్తే చాలు. ఫాస్ట్ బౌలర్ తెప్పిస్తాం, మా పేరు బుమ్రా తెప్పిస్తాం. ఇటు కొట్టి ఇటు తెప్పిస్తాడు, ఇటు కొడతాడు దాన్ని. ఆడ క్యాచ్లో ఆడ మా వాడు చివర్లో ఉంటాడు, క్యాచ్ పెట్టేస్తాడు అంతే. బుమ్రా వికెట్ తీస్తాడంట. బుమ్రా తీసేస్తాడు వికెట్. ఇషాన్ కిషన్ కనుక ఇదిగో అది బాల్ కూడా చెప్తాగా. ఆడ స్టెప్ పడి ఇటు వేస్తాడు, ఇటు కొడతాడు, ఆడకెళ్ళి క్యాచ్ పడతాడు. అది ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. విషయం ఏంటంటే అభిషేక్ శర్మ హ్యాస్ 700s ఇన్ T20 క్రికెట్. 6 ఆఫ్ దోస్ స్కోర్డ్ సిన్స్ January 2023. అది అంటే మనోడు అంత ఫామ్ లో ఉన్నాడు. ఒకటేంటంటే బౌలింగ్ స్ట్రాంగ్ అయింది బుమ్రా రావటంతో. కాదు క్రాంతి, అభిషేక్ శర్మ బాగా ఆడాడు, మొన్న 100 కొట్టాడు. ఓకే, ఈ టోర్నమెంట్ లో ఎంత కొట్టాడు స్కోర్లు? 6, 18 సంథింగ్ ఏదో. అంగుళం బాజుగా ఏదైనా కూడా సెంచరీ కొట్టాడు. అదే అంటున్నా, చాలు మాకు అది. ఒక మ్యాచ్ ఆడుతుంది, మిగతా మ్యాచ్లు పోతున్నాయి కదా. ఒక మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లు ఆడితే రేపు ఆడినా ఆడకపోయినా SRH గెలిచిద్ది. అసలు ఇదన్నా నువ్వు బ్యాటింగ్ అని బడైపోతున్నావు, కానీ నేను బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతా. దాని గురించి ఎందుకు? మోస్ట్ వికెట్స్ ముంబై ఇండియన్స్ 47 వికెట్లు తీశారు ఈ సీజన్లో, 47 వికెట్స్. ఎకానమీ సెకండ్ హైయెస్ట్ ఎకానమీ, అంటే లైక్ సారీ యావరేజ్ ఎకానమీ కూడా మంచిగానే ఉంది. బెస్ట్ మీది చూసుకుంటే అన్ని వరస్టే, యావరేజ్ వరస్ట్, ఎకానమీ వరస్ట్. బౌలింగ్ మీరు ఎందుకు బౌలర్ బతుకుతున్నారు అన్నట్టు వేస్తున్నారు అంతే. మీది బౌలింగ్ లేదు, మీరు బ్యాటింగ్ ఉందని చెప్పి బౌలింగ్ లేదని ఒప్పుకుంటా. నువ్వు ఒప్పుకునేది బోడీ వస్తాం కదా, బ్యాటింగ్ తో లాగలేరు. అదే అంటున్నా, ఫస్ట్ బ్యాటింగ్ మీకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందా 190 కొడతారు అని మీరు అనుకుంటారు. 190 కొడతారు, 190 200 లోపల ఉంటుంది స్కోరు. మనం సరదాగా 18 ఓవర్లు కొడతాం. లేదు సరదాగా అది అవ్వదు. జరిగేది చెప్తా చూడు. నేను ట్రెంట్ బోల్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ కి చురుకులు చూపిస్తాడు. ట్రెంట్ బోల్ట్ మామూలుగా అదిరిపాటు బౌలింగ్ వేస్తాడు. మీ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ముగ్గురు ఉన్నారు టాప్ ఆర్డర్లో. ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, మళ్ళీ పాత ముంబై ఇండియన్స్ ప్లేయర్. ముగ్గురు మీద నువ్వు ట్రెంట్ బోల్ట్ బాల్ టు రన్ రా. వాళ్ళు ఒకవేళ ఎదురు పడినా కానీ బాల్ టు రన్ అంతే, ఒక బాల్ 4 అన్నట్టు కొట్టింది. యావరేజ్ పెద్ద స్కోర్ లేదు వాళ్ళది. నేను చెప్తా లేదు వాళ్ళది, పాలలో పసలేదు. రేపు ఇషాన్ హైయెస్ట్ స్కోరు రాసి పెట్టుకోండి. ముంబై ఇండియన్స్ మీద రేపు ఇషాన్ కిషన్ హైయెస్ట్ స్కోర్ కొడతాడు, అది రాసి పెట్టుకోండి. మేసం లేదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్ కొడతాడు ఈ మ్యాచ్. సూర్యకుమార్ యాదవ్ మొత్తం 100 లోపు 100 లోపల ముంబైని ఎంటర్టైన్ చేస్తా 100 కొడతాడు చూడండి సూర్యకుమార్. 20 లోపల మూసేస్తాం. అది సరే, మొత్తానికి ఏదైతే కానీ మీరు మాత్రం కింద కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి. మన SRH సపోర్టర్స్ అందరూ ముంబై ఇండియన్స్ ఆరెంజ్ బత్తాలు వేసేయండి. సో రేపు మ్యాచ్ గెలిచిన తర్వాత ఛాలెంజ్ కూడా ఏంటంటే మాట్లాడదాం. వీడితో నేను ఖచ్చితంగా డిప్స్ తీపిస్తాను, సింగిల్ హ్యాండ్ డిప్స్ తీపిస్తాను. చెయ్యని ఇరిగిపోవాలేమో కానీ మ్యాచ్ మాత్రం అడగలరు. చూస్తాను గైస్, ఉంటాను గైస్, బై బై. రారా తొట్టి మొహవాడ.